ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. ఈ వాక్యంలో మనకు గంభీరమైన ఓదార్పు ఉంది. మనసు విరిగిపోవడం, ఎమోషనల్ గాను ఆత్మీయంగాను మనసు విరిగిపోవడం అనేది ఈ రోజుల్లో సాధారణమైన భాగం. కానీ దేవుడు ఆ విరిగిన మనస్సుతో ఉన్నవారికి దూరంగా ఉండడు. ఆయన సమీపంలో ఉంటాడు. అంతేకాదు, మనము బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు రక్షణగా ఉంటాడు. మనలో చాలామందికి తల్లిదండ్రులు, స్నేహితులు లేకపోవచ్చు. మన బాధను ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ దేవుడు మన మనస్సును చూస్తాడు. మనము ఏ ఒంటరితనంలో ఉన్నా దేవుడు మనతో ఉంటాడు. ఈ వాక్యాన్ని నమ్మడం ద్వారా మనం ఆశతో జీవించవచ్చు. ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మనస్సు విరిగిన వారు, విచారంలో ఉన్నవారు నీ సమీపాన్ని చేరుకున్నారు ప్రభువా. వారి జీవితాల్లో నీ ప్రేమ వెలుగును కనపరచుము ప్రభువా. వారికి ఉన్న బాధలను, వారికి ఉన్న కష్టాల నుండి వారిని రక్షించి నీ సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీ మనసును తాకిందా? ఈ వీడియోకు లైక్ ఇవ్వండి. మీరు ఏ సమయంలో ఈ వాక్యం ఉపయోగపడిందో కామెంట్ చేయండి.